శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నిన్న నేను చేసిన వీడియో మీద లైక్లు అయితే రోజు కన్నా కొంచెం ఎక్కువ వచ్చాయి. అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మీ వీడియోస్ కోసం ఇందు గారి కామెంట్స్ అయితే ఒక్కొక్కసారి ఎవరివైనా సరే, భానుమతి గారు బాబు, ఎవరివైనా సుజాత గారు, కొంతమంది ఒక్కొక్కసారి కామెంట్స్ కృష్ణ ప్రసోన్ గారివి రావండి, ఎందుకో తెలియదు. మళ్ళీ మన్నాడికి సెట్ అవుతుంది. అయితే వాట్సాప్ చేశారు ఆవిడ, మీ వీడియోస్ కోసం ఎంతో ఎదురు చూస్తాము, చాలా మోటివేషనల్ వీడియోస్, లేడీస్కి ముఖ్యంగా. మీ పద్ధతిని మీరు మార్చుకోవద్దు, ఆ రకంగానే వెళ్ళండి, మాకు ఎంతో నచ్చుతోంది అని చెప్పి అలా చాలామంది చెప్పారు. కానీ సుజాత గారు అన్నారు, ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్స్ గురించి చెప్తేనే ఎక్కువ రీచ్ పెరుగుతుందండి, అవే అందరూ చూస్తున్నారు అన్నారు. ప్రజెంట్ సిట్యుయేషన్ అంతా బాధలు, వీళ్ళ ఈ చంపుకోవడాలు, అక్రమ సంబంధాలు, దారుణాలు, ఇవే జరుగుతున్నాయి కదా. చెప్పా కదా, అవి కొంచెం నేను పాటించే పద్ధతులకి నేను జలంధ్ర చంద్రమోహన్ గారిని ఫాలో అవుతానని చెప్పాను కదా. కొంచెం ఆవిడ నాకు సైకిక్ హీలరు, ఆ పద్ధతికి కొంచెం విరుద్ధం. అందుకని అంత నేను ఆ నెగిటివ్ని గురించి నాదే ఇంకా ఎలా సాగుతుంది అలా సాగుతుంది, సాగాలంటే ఇంకా అనుకున్నాను. ఎప్పుడైనా మరీ ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్తాను తప్పకుండా. అది ఇకపోతే ఛానల్ విషయం వచ్చేసి వంటలు కూడా చాలామంది మీ వంట చూసి మాకు ఐడియా వచ్చి, ఓహో ఇవాళ ఇది వండుదాం అది వండుదాము అని చేస్తూ ఉంటాము అని ఢిల్లీ నుంచి పద్మనాథ్ అక్కయ్య, హైదరాబాద్ నుంచి కమలక్కయ్య గారు, వాళ్ళంతా కూడా మెసేజ్ చేశారు. ఓహో పోన్లే, మనం వంట వల్ల ఐడియా వస్తుంది అంటే, నేను వండినట్టే వండపోయినా ఓహో ఇవాళ ఇది వండుకోవచ్చు అది వండుకోవచ్చు అని ఐడియా వస్తుంది కదా. అది నాన్నగారి కోసం నేను తొందరగా చేయాలి కాబట్టి 11:15 అలా పెట్టేస్తూనే ఉంటాను. ఇంచుమించు 10ంటికి మొదలు పెడతాను, 10ంటికి మా ఆరు కోర్టుకి వెళ్ళడం, బ్రేక్ఫాస్ట్లు అన్నీ అవుతాయి. మొదలు పెడితే 11ంటికి అవుతుంది. నేను వీడియో అది తీసి 11:30 లోపల అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదొక విషయం. కొన్ని పాటలు బాగా రీచ్ అవుతాయి. మరి ఆ పాటలు కూడా నచ్చాలిగా అందరికీ. అన్ని పాటలు అంత వెళ్ళవు, కొన్ని పాటలు బాగా నచ్చుతాయి, అందరికీ ఇష్టమైన పాటలు ఉంటాయి కదా. అలాగా సరే, ఎలాగా సాగనివుతాయి అలా సాగనివ్వండి. తర్వాత వచ్చేది ఇప్పుడు శ్రావణ మాసం, అంటే ఆషాఢం తర్వాత శ్రావణ మాసంలో మన గివ్వే ప్రాసెస్ ఎలాగా ఉంటుంది. ఈసారి శ్రావణ మాసం కాబట్టి ఇద్దరికే కాకుండా కొంచెం మంది ఎక్కువ నలుగురికి ఇద్దాం ఈసారి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ రెగ్యులర్గా కామెంట్స్ చేసి వాళ్ళే అభిమానించే వాళ్ళే, ఇద్దరిద్దరికే అయితే ఎప్పుడవుతుంది. అయినా శ్రావణ మాసం అందరికీ ముఖ్యమైనదే కదా. మీరే బట్టలు ఏం చీరలు కొనుక్కున్నా నా నుంచి మీకు ఒక శ్రావణ మాసపు గిఫ్ట్. అదండి సంగతి. తర్వాత ఆడవాళ్ళ గురించి చెప్పేది, మన వయసు ఆడవాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య నలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ సమస్య లేదు అని చెప్పాను కదా. అది ఎప్పుడూ ఉన్న సమస్యే. దాని గురించి ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు అనుకున్నా ఏమీ లేదు. మనకు భగవంతుడి శక్తిని ఇవ్వాలి అని ప్రార్థించడం తప్ప మనం ఏమీ చెయ్యలేము. అది భగవత్ ప్రార్థనను మించింది లేదు. ఆ ప్రార్థన వల్ల వెంటనే శక్తి వస్తుందని కదా. ఒక్కోసారి వచ్చేస్తుందండో, ఇది వెంటనే శక్తి వస్తుంది. ఒక్కోసారి కొంచెం టైం పడుతుంది. అంటే మనకి బాధపడే టైం ఉంటుంది. అప్పుడు ఏది కూడా నాకే ఎన్నో విషయాల్లో ఒకసారి ఒంట్లో చాలా తేడా చేస్తే ఒకళ్ళు ఫలానా డేట్కి తగ్గిపోతుందని చెప్పారు నాకు. ఆ డేటు రేపు అన్నాడు. ఈరోజు మధ్యాహ్నం వరకు బాధపడుతూనే ఉన్నాను. ఈరోజు సాయంత్రం ఒక మందు చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు. ఆ మందు వేసుకోగానే ఆ ప్రాబ్లం పోయిందండి. అంటే మనకి బాధపడే టైం ఉంటే ఆ టైం వరకు బాధపడవలసిందే, ఎంత భగవత్ ప్రార్థన చేసినా సరే. ఆ టైంకి తగ్గింది అది. కానీ అలానే భగవత్ ప్రార్థన మానకూడదు. ఎందుకంటే అప్పటికైనా తెలిసిందిగా ఆ మందు విషయం. అది భగవంతుడి ఇదే. అలాగా భగవత్ శక్తితో నేను రోజు నిద్ర లేవస్తూనే ముందు చెప్తాను. నేను ఎప్పుడు కృష్ణుడిని అంటాను కదా. ఆ కృష్ణ పరమాత్మను తలుచుకుని శక్తి
ఈరోజు నా పనులన్నీ సక్రమంగా చేసుకునే శారీరక శక్తిని ఇయ్యి అని అలా దండం పెట్టుకుంటూ ఉంటాను దేవుని పెట్టుకుని అప్పుడు మంచం అడుగు కింద పెట్టి భూదేవిని నమస్కారం చేసుకుని ఆవిడకి గదిలో ఏదైనా దేవుడి ఫోటో ఉంటుంది కదా చూసి వచ్చేస్తాను. వచ్చి హాల్లోకి వస్తాను. హాల్లో ఒక విఘ్నేశ్వరుడు ఉంటాడు, పెద్ద విఘ్నేశ్వరుడు. ఆయనకు దండం పెట్టుకుని అప్పుడు ఇంకా బ్రష్ చేసుకుందుకు అలా వెళ్ళిపోతాను. అది నా ఫస్ట్ నిద్ర లేవగా నిద్ర మంచం నుంచి దిక్కుండానే శక్తి కోసం ప్రార్థించి నేను చేసే పనులు అవి ఇలా ఉంటుందండి. శక్తి చెప్తున్నానుగా, మా నాన్నగారు ఎక్కువ విసిగిచ్చేస్తారండి. ఆయనతో వాగి ఈ మధ్య శక్తిని కోల్పోతున్నాం పని వల్ల కన్నా. నేను మా వారు కూడా బాబాయ్ పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు విసిగించిన కన్నా ఈయన పెద్దవాళ్ళని ఒక ఏకలేసి ఏదైనా ఒంటి మీద దెబ్బేసి ఎప్పుడైనా అలా మా పిల్లల్ని ఎప్పుడు కొట్టలేదనుకోండి, అయినా ఊరుకోబెట్టే వాళ్ళమేమో. వాళ్ళు కూడా ఇంత విసిగించలేదు అసలు మమ్మల్ని. మా నాన్నగారు చేదస్తం పెరిగిపోయి బాబోయ్ మా తాతగారులు ఎవరు కూడా ఇంత విసిగించలేదు అసలు. ఈయన మాత్రం చాలా విసిగిచ్చేస్తున్నారు. ఆ విసిగించడంలో మేము జవాబు చెప్పడంలో నాకు మా వారికి కూడా మొన్న వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే బీపీ చాలా ఎక్కువగా ఉంది. దాంతో మాకు ఒంట్లో శక్తి పోతుంది. ఆయనకి చెప్తే అర్థమవుదు, మాకు బాగుండడం లేదు, నువ్వు 10 సార్లు వాగించద్దు అంటే ఆయనకి పట్టట్లేదు. ఇంకా బుర్ర పనిచేయడం మానేస్తుందేమో అలా ఉంది. వేరే సమస్యలు ఏమి మాట అలా ఉన్నా ఈయన విసిగించడం అనే సమస్య వండి పెట్టడానికి కానీ దేనికి నాకు అనిపించదు. ఈ బుర్ర తినేయడం అన్నది మనశ్శాంతి లేకుండా చెప్పిందే చెప్పలేకపోతున్నాం. ఏమైనా పెద్దవాళ్ళని అనుకున్నట్టు అవుతుంది, కానీ ఇలా అర్థం చేసుకొని పెద్దవాళ్ళు అయితే ఎలాగండి ఏమిటో. అయినా ఎవరి సమస్యలు వాళ్ళవి రకరకాలు ఉంటాయి. నాకు ఈ రకం ఉంది, ఇంకోళ్ళకి ఇంకో రకం ఉండొచ్చు. ఏదైనా స్వీకరించక తప్పదు కదా. నేను అదే చెప్తాను, మన నెత్తి మీద ఉన్నదాన్ని మనం స్వీకరించక తప్పదు అంతే. నిన్న మీ అందరి సపోర్ట్కి, మీ అందరి కామెంట్స్కి, వెంటనే ఇచ్చిన రిప్లైలకి అందరికీ సో మెనీ థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఒంట్లో ఓపికగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.